అవునా? ఓహో, జిల్లాలు ముఖ్యం కాదట, సామాజిక సమీకరణాలు అసలు ముఖ్యమే కాదట. అంటే మన మిగతా వాళ్ళు సమర్థులు కాదా? నాకు మంత్రి పదవి ఇస్తే అన్ని ఫుల్ఫిల్ చేస్తా, నాకు హోంమంత్రి పదవే కరెక్ట్, మంత్రివర్గంలో చోటుపై నాకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రామిస్ ఉన్నది, భువనగిరి ఎంపీని నేనే గెలిపించిన. అన్ని మీరే గెలిపించారు. ఓ అయ్యా, అన్ని మీరే గెలిపించారు. భువనగిరి ఎంపీని మీరే గెలిపించారు, నకరేకల్ మీరే గెలిపించారు, తుంగతుర్తి మీరే గెలిపించారు, నల్గొండ జిల్లాలో ఉన్న మొత్తం నియోజకవర్గాలను మీరే గెలిపించారు. నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఏ శాఖ కేటాయించాలి అనేది అధిష్టానం నిర్ణయం. మా కార్యకర్తల అభిమానులు నాకు హోంమంత్రి అయితేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదేమేమన్నా పుట్నాలు పప్పు బెల్లమా? ఇదేమన్నా నాకు అదే కావాలని ఇది చేయడం? మాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అనేది యాడ్ ఉంటుంది చూసిరా, అట్లనే ఉన్నది ఇది కూడా. ఎందుకు ఇవ్వాలండి? ఒకటే ఫ్యామిలీలో ఒకటే కమ్యూనిటీకి ఇన్ని రకాల ఇంత ప్రయోజనం ఎందుకు చేయాలా? ఇక లేరా మిగతా వర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు బలమైన వాళ్ళు లేరా? ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారండి? ప్రజల కోసం పనిచేస్తారా? అసలు ఏ పార్టీ నుంచి వచ్చారు? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు? ఏ పార్టీలో ఉన్నారు?